ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఇంకొక కొత్త స్టోరీతో వచ్చాను. పేదరికంలో పుట్టిన ఒక అబ్బాయి కలలు మాత్రం రాజులా కంటున్నాడు. ఇంకా డబ్బు లేనివాడు, ధైర్యం ఉన్నవాడు, ప్రేమ కోసం పోరాడినవాడు, విజయ కోసం కాలి నడిచినవాడు. ఇది ఓ సాధారణ అబ్బాయి కథ కాదు. నీలా కలలు కనేవాడి కథ, నీలా కష్టపడేవాడి కథ, నీలా గెలవాలి అని కోరుకునేవాడి కథ. ఇలాంటి స్టోరీస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న ఇల్లు, అందులో ముగ్గురు వ్యక్తులు, అమ్మ, నాన్న, ఇంకా వాళ్ళ ప్రథమ కొడుకు రాము. అయితే అమ్మ ఇంట్లో వంట చేస్తుంది, ఇంకా తండ్రి పేపర్ చదువుతున్నాడు. ఎప్పట్లాగే కోకిలలు పాట పాడుతుంటాయి. ఎంతో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటారు. ఇంకా తల్లి అంటుంది, రాము, నిన్ను మళ్ళీ రాత్రి వరకు చదువుకున్నావా? నీ ఆరోగ్యం కూడా చూసుకోరా నాయనా అని అంటుంది. ఇంకా రాము అయితే, అమ్మ, కష్టం ఎప్పుడైతే సుఖం తర్వాత వస్తుంది. నేను పెద్దవాడినయ్యాక నిన్ను పని చేయనివ్వను. ఇంకా తండ్రి కూడా వాళ్ళతో పాటు, చదువు నిన్ను పైకి తీసుకెళ్తుందిరా, కానీ అహంకారం మాత్రం కింద పడిస్తుంది, అది గుర్తు పెట్టుకో అని అంటాడు. ఇంకా రాము అయితే ఇంకా అప్పుడే కాలేజ్ కి టైం అవుతూ ఉంటుంది. సో టిఫిన్ చేసేసి రాము తన బ్యాగ్ తీసుకొని కాలేజ్ కి వెళ్తాడు. ఇంకా అక్కడ కూడా ఎప్పుడు లైబ్రరీలోనే ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. స్నేహితులంటూ వాళ్ళెవ్వరిని పట్టించుకోడు. ఎందుకంటే తను వాళ్ళ ఇంట్లో పడే కష్టాన్ని చూసి నేను ఎదగాలి అని మనస్తత్వం ఉంటుంది కాబట్టి. ఇంకా లైబ్రరీలో రాము చదువుకుంటూ ఉన్నాడు. సీత పుస్తకాలు పడిపోతాయి, అంటే వాళ్ళ క్లాస్మేట్ అన్నమాట. ఇంకా అప్పుడే అది రాము చూసి, నీ బుక్స్ పడిపోయాయి అని అంటే సీత నవ్వుతూ, థ్యాంక్ యూ, ఇంకా మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా లైబ్రరీలో అని అడిగితే ఇంకా రాము అంటాడు, కళలు ఉన్న వాళ్ళు లైబ్రరీలోనే ఉంటారు. అయితే మీ కళ ఏంటి అని అడిగితే, నా కుటుంబాన్ని గర్వపడేలా చేయడం. మీది ఏంటి అని అడిగితే, నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకోవడం. ఇంకా అలా చిన్న చిన్నగా మాటలు కలపడం, అలా మాట్లాడుతూ ఉండడం ద్వారా వాళ్ళ ప్రేమ మొదలవుతుంది. ఇంకా ఈ విషయం అయితే సీత వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. ఇంకా సీత వాళ్ళ తండ్రి, ఏంటి సీత, పేదోడితో ప్రేమ, మన స్టేటస్ ఏంటి, వాడి స్టేటస్ ఏంటి? అయితే సీత కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, నాన్న, వాడిలో డబ్బు లేదు కానీ విలువ ఉంది, అది నాకు చాలు అని చెప్తుంది. ఇంకా తండ్రి చాలా గట్టిగా, ఈ ప్రేమ ఇక్కడితో ఆపు, లేకపోతే ఇంటి తలుపులు కూడా చూడవు అని అంటాడు. ఇంకా సీత చాలా ఫీల్ అవుతుంది. అలా ఏడుస్తూ ఇంకా రాముకైతే ఫోన్ చేసి చెప్తుంది, రాము, నాన్న ఒప్పుకోవడం లేదు అని చెప్తే ఇంకా రాము చాలా స్ట్రాంగ్ గా, సీత, నిన్ను నమ్ముకున్నాను, నా జీవితాన్ని మార్చుకొని చూపిస్తాను, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో అని నమ్మకాన్ని భరోసాగా ఇస్తాడు. ఇంకా సీత ఆ మాటలు విని, ఎంత కష్టం వచ్చినా నీతోనే ఉంటాను రాము అని చెప్తుంది. ఇంకా దాని తర్వాత రాము, నేను చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేస్తేనే నేను చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేస్తేనే నా జీవితం నిలబడుతుంది, అలాగే నా సీత నా దగ్గరికి వస్తుంది, ఇంకా నా తల్లిదండ్రుల ఆశ కూడా నెరవేరుతుంది అని డిసైడ్ అయ్యి రాత్రి పవర్లు జాబ్ చేస్తూ, రాత్రి పూట చదువుతూ, ఇంకా నిద్ర లేకుండా చాలా కష్టపడతాడు. తర్వాత తన కోవర్కర్ కూడా, ఏం రాము, ఇంత కష్టపడుతున్నావు ఎందుకు అని అడిగితే అప్పుడు రాము, ఇప్పుడు వంగితే రేపు నిలబడలేను, అందుకే ఇప్పుడే నిలబడాలని ప్రయత్నిస్తున్నాను అని చెప్పి అంటాడు. ఇంకా డైలీ మార్నింగ్ జాబ్ చేస్తూ, నైట్ చదువుకుంటూ, ఇలా అన్నిటికీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాస్తాడు. అయితే ఒకరోజు తన తల్లి, రాము, నిన్ను చూస్తే గుండె పగిలిపోతుందిరా అంటే రాము అమ్మ చేతిని పట్టుకొని, అమ్మ, నీ చేతిలో పడి ఉన్న పగుళ్ళు చూసి నేను బలంగా మారాను, నీ కోసం గెలవాలి అని అంటాడు. ఇంకా తల్లి కన్నీళ్లతో, నువ్వు పైకి ఎదుగుతావు నాయన అని ఆశీర్వదిస్తుంది. ఇంకా అలా చేస్తూ ఉండగా రాము ఒక ఎగ్జామ్ అయితే రాస్తాడు. ఇంకా రాము ఒక పెద్ద కంపెనీలో సెలెక్ట్ అవుతాడు. అంటే మేనేజర్ కూడా, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాము, యు ఆర్ సెలెక్టెడ్ అని అంటాడు.
ఇంకా రాము లోపలే దేవుడికి థ్యాంక్స్ చెప్తూ అమ్మ నాన్న సీత నేను చేయగలిగాను అని లోపలే కుమిలిపోతూ ఆనంద బాష్పాలతో నవ్వుతాడు. అయితే ఇంకా రాము నమ్రంగా వెళ్ళి సీత వాళ్ళ డాడీతో మాట్లాడతాడు. అంకుల్, నేను పేదోడిని అవ్వచ్చు, కానీ పనికి మాలోడిని కాదు. మీ కూతుర్ని ఒక దేవతలా చూసుకుంటాను, నన్ను నమ్మండి అని చెప్పి వాళ్ళ ఫాదర్ తో ఒప్పిస్తాడు. ఇంకా సీత తండ్రి కూడా నిశ్శబ్దంగా చూసి నీ కళ్ళల్లో నిజముంది, తీసుకొని వెళ్ళు నా కూతుర్ని అని చెప్పి పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇద్దరికి పెళ్లి కూడా చేస్తారు. ఇంకా సీత నువ్వు మాట నిలబెట్టుకున్నావు రాము అంటే రాము ఏడుస్తూ ప్రేమిస్తే మాట కాదు నేను జీవితం కూడా ఇస్తాను అని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకుంటారు. ఇక్కడితో ఈ కథ సుఖాంతం అవుతుంది. ఇంకా ప్రపంచం నీ స్థితిని చూసి తీర్పు చెప్పొచ్చు, కానీ నీ శక్తిని చూసి దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. ప్రేమ నిజమైతే కష్టం తల వంచుతుంది, కళ నిజమైతే విజయం తానే వస్తుంది. మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.